అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో రెండో రోజున భారత్ టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ స్థిరమైన అర్ధ సెంచరీతో స్వదేశంలో తన టెస్ట్ కెప్టెన్సీని ప్రారంభించాడు. 56వ ఓవర్లో కారీపీరీ బౌలింగ్లో సింగిల్తో 91 బంతుల్లో 50 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. ఇది ఆట యొక్క పొడవైన ఫార్మాట్లో గిల్ యొక్క 8వ అర్ధ సెంచరీ. ఇక 47 సంవత్సరాల తర్వాత కెప్టెన్గా తన తొలి స్వదేశీ టెస్ట్లోనే అర్ధ సెంచరీ చేసిన తొలి భారత్ కెప్టెన్గా గిల్ నిలిచాడు. దీంతో గిల్ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. సొంత గడ్డపై కెప్టెన్గా తన తొలి టెస్ట్లోనే హాఫ్ సెంచరీ చేసిన గిల్ 47 సంవత్సరాల తర్వాత కెప్టెన్గా తన తొలి హోమ్ టెస్ట్లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత్ కెప్టెన్గా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించిన చివరి భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై కెప్టెన్గా తన తొలి హోమ్ టెస్ట్లోనే సెంచరీ చేశాడు. వాంకడే స్టేడియంలో జరిగిన ఆ ఇన్నింగ్స్లో గవాస్కర్ 205 పరుగులు చేశాడు. అయితే గిల్ గవాస్కర్ లాగా సెంచరీ సాధించలేకపోయినప్పటికీ అతని ఆట ఇప్పటికీ తనదైన ముద్ర వేసింది.